పండుగంటే అందరూ ఇంట్లో ఏదో ఒక స్వీట్ చేసుకుంటారు కదా! నేను ఇవాళ మిల్లెట్స్ ఇంకా పెసరపప్పు యూజ్ చేసి ఒక టేస్టీ పాయసం తయారు చేశాను. ముందుగా ఒక కప్పు లిటిల్ మిల్లెట్ అంటే సామలను తీసుకొని ఓ 2 ఆర్ 3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. సామలు టేస్టీగా ఉంటాయి అండ్ త్వరగా గూడా ఉడుకుతాయి. ఎక్కువ టైం పట్టదు కుక్ చేయటానికి. ఇలా నీట్‌గా 2 ఆర్ 3 టైమ్స్ ఒక స్ట్రెయినర్ యూజ్ చేసి వాష్ చేసుకోండి సామల్ని. చాలా చిన్నగా ఉంటాయి కదా మిల్లెట్స్. మనం వాష్ చేసేటప్పుడు అవి కింద వేస్ట్ అవ్వకుండా ఉండటానికి నేను ఇలా స్ట్రెయినర్‌తో వాష్ చేస్తూ ఉంటాను. ఒక 2 ఆర్ 3 టైమ్స్ ఇలా నీట్‌గా వాష్ చేసుకున్నాక ఆ సామల్ని ఒక 2 అవర్స్ అన్నా సోక్ చేయండి. మీకు వీలుంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. అప్పుడు ఇంకా మంచిది. మిల్లెట్స్‌ని సోక్ చేయడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఒక హాఫ్ కప్ పెసరపప్పుని కూడా తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఒక 30 మినిట్స్ నానబెడితే సరిపోతుంది. ఘీ యాడ్ చేసుకొని అందులో జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్షని దోరగా వేయించుకోవాలి. ఇందాక నేను మిల్లెట్స్‌ని నానపెట్టడం గురించి చెప్తున్నాను కదా! మిల్లెట్స్‌ని నానపెట్టుకోవడం వల్ల అందులో యాంటీ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి బ్రేక్ డౌన్ అవుతాయి. దాని ద్వారా డైజెషన్ గూడా ఈజీగా జరుగుతుంది అండ్ కుకింగ్ టైమ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో, కంపల్సరీ మిల్లెట్స్‌ని సోక్ చేసుకోండి. ఎప్పుడు ఏ రెసిపీ కుక్ చేసినా సరే. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించి పక్కన పెట్టుకున్నాక అదే గిన్నెలో నేను లిటిల్ మిల్లెట్ అంటే సామల్ని వేసి ఒక 10 మినిట్స్ వరకు ఉడకపెట్టుకున్నాను. ఒక 70% వరకు సామలు ఉడికినాక పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకున్నాను. పెసరపప్పుని కూడా నానపెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది. ఒక 10 మినిట్స్ వరకు ఇలా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. క్లోజ్ చేసేసి ఒక 10 మినిట్స్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు మీరు ఈ డిజర్ట్ ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలకి, పెద్దలకి బాగా నచ్చుతుంది. పెసరపప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినాక ఒక 750 ఎంఎల్ మిల్క్‌ని యాడ్ చేసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్‌ని యాడ్ చేశాను నేను ఈ రెసిపీ కోసం. ఇప్పుడు పాలను యాడ్ చేసినాక కింద అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం ఉడకపెట్టుకున్న మిల్లెట్స్ ఇంకా పెసరపప్పు కూడా పాలని బాగా అబ్జార్బ్ చేసుకుని మంచి టేస్ట్ వస్తుంది. ఇలా మరుగుతూ ఉండగా ఒక టీ స్పూన్ యాలుక్కాయ పొడి వేసుకుని ఇంకో 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో మధ్య మధ్యలో కలుపుతూ మరగపెడుతూ ఉండాలి. ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అందులో ఒక హాఫ్ క్వాంటిటీ ఇప్పుడు వేసేసుకోండి. ఈ మిల్లెట్స్ పాయసం ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. పాలు ఇలా చిక్కపడ్డాక మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకా చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు మరిగించుకోండి. మనం బెల్లం యాడ్ చేశాక ఇంకొంచెం పలచగా అవుతుంది ఎలాగో. అందుకని నేను ఈ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా వదిలేసినాక కొంచెం చల్లారుతుంది కదా! అప్పుడు నేను బెల్లం పౌడర్ ఒక 2 కప్స్ ఆర్గానిక్ బెల్లం పౌడర్‌ని యాడ్ చేశాను. ఈ బెల్లం పౌడర్‌లో ఏ ఇంప్యూరిటీస్ లేవు. అందుకని నేను డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకున్నాను. మీరు ఇంట్లో తినే స్వీట్‌నెస్‌ని బట్టి ఇలా మీరు బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఏ రెసిపీస్ వండుతారో నాకు కమెంట్‌లో తెలియచేయండి మర్చిపోకుండా. నేనైతే మిల్లెట్స్‌తో ఎక్కువగా రైస్‌కి బదులు నేను ఇడ్లీ అండ్ దోసల్లోకి యాడ్ చేస్తా ఉంటాను. మీకు ఈ మిల్లెట్ పాయసం నచ్చిందా? అయితే వెంటనే లైక్ చేయండి అండ్ పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కిపెట్టి ఉంచండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, ఇలా బెల్లమంతా కలిసినాక మీరు బౌల్‌లో సర్వ్ చేసుకోవడమే. రెగ్యులర్‌గా ఇంట్లో చేసే పాయసం కాకుండా మిల్లెట్స్‌తో ఇలాగా ఎప్పుడైనా సరే ఈ పాయసం చేసి పెట్టి చూడండి. మీ పిల్లలు గానీ ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తప్పకుండా. అందరికీ ఇష్టమైన పాయసం రెడీ అయిపోయింది. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. స్వీట్స్ అనేవి ఎప్పుడైనా సరే అకేషనల్‌గానే తినాలి. రోజూ తినకూడదు స్వీట్స్. అది మీరు పంచదార యూజ్ చేసినా, బెల్లం యూజ్ చేసినా సరే. ఎప్పుడైనా పండుగలకి లేదంటే ఏదన్నా స్పెషల్ అకేషన్స్‌లో తింటే మంచిది స్వీట్స్. రోజూ తినకూడదు గుర్తుపెట్టుకోండి. సో, ఒక బౌల్‌లో సర్వ్ చేసుకున్నాక పైన కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. థాంక్స్ ఫర్ వాచింగ్.